అర్రే ఎంత పనాయరా, ముందే తెలిసుంటేనా రాత్రి 2 కాటన్లు తెచ్చి ఇంట్లో పెట్టుకుందును. పెట్రోల్ రేట్లు పెరుగుతాయని అని లీక్ ఇస్తారు గాని గీ ముచ్చట పెరిగేదాకా చెప్పరెందుకని. అబ్బా ఆయతారం దావతుండే, గది అయిపోయినాక పెరిగినా మంచిగుండు. మున్పు 500 తీసుకుపోతే ముగ్గురు కూర్చునేది మంచిగా. చ నీ అని ఫీల్ అవుతుండట మా అన్నలు. ఎందుకో గీ అన్న చెప్తాడు ఈ నుండి. ఈ ఎండకు దూపారక దుఃఖం కాడి కూరికి అన్న ఓ సల్లడి బీరియా 150 చేతిలో పెడితి, ఇంకో 30 అన్నాడు. ఏ గిలాససుడు వద్దే అంటిని. అరే నీకు తెలియదన్నా రేట్లు పెరిగినాయి తేతే అనగానే అడిగినంత ఇచ్చుడైంది అందరి కథ. మా క్లాస్ వస్తుంది 100 మీద 30 రూపాయలు పెంచాలని సప్లై కాడ సతాయించి సర్కార్ను డిమాండ్ చేస్తే ఈ లేచిన కమిటీ 15కు ఫిక్స్ చేసింది అన్నట్టు. అంటే లైట్ బీర్ 150 ఉంటే 180, స్ట్రాంగ్ 160 ఉంటే 200 అయింది. జర పిరంగల్ల బ్రాండ్ అయితే ఇంకింత ఎక్కువ. మేం చెప్పేది వైన్స్ ల రేట్లే, బార్లు ఇంకో 30 ఎక్కువ ఉంటది. ఎట్లయినా రేట్లు పెరిగినందుకు నెలకు 300 కోట్ల తుట్టి తాగేటోళ్లకు. అప్పుడే ఎండలు సుర్రు అనబట్టే సల్లగిని తెస్తే గాని జీవికి తుర్తుండదా మనోళ్లకు. ఇదే మంచి మోకరా అనుకున్నట్టుండ్రు రేట్లు పెంచడానికి. మాల్లేదనే మాట రాకుండా సరిపోను తయారైతుంది. డిపోల కాటన్ లెక్కించుడు, వైన్స్ ల దించుడు, మనోళ్ళు గుంజుడు. ఎన్నడేకనా ఉద్దరబెట్టని ఉత్తమ కస్టమర్ల తరపున కొట్లాడేటోళ్ళు ఎవ్వరు లేకపోయి రేట్లు పెంచితే. అంటే అన్నలకు కోపం వస్తది గాని బీర్ పిరమైందని బారుకు పోకుంటుంటారా, ధర పెరిగిందని దమ్మార దాగుడు ఆపుతారా? నీ రేట్లు పెరిగి పాడాయనేవరా అనే బాధలో బీర్ ఎక్కువనే పోస్తారు పో.